ఏపీ జనసేన ఫస్ట్ లిస్ట్ లో జనసేనకు 24 స్థానాలు దక్కాయి. పేరుకు 24 సీట్లైన జనసేన పార్టీ నుంచి 5 పేర్లు మాత్రమే అఫీషియల్ గా అనౌన్స్ అయ్యాయి. ఇంకా తొలి జాబితా నుంచి 19 మంది పేర్లు కన్ఫర్మ్ కావాల్సి ఉంది. మరి 24 మంది అభ్యర్థులకు గాను కేవలం 5 అభ్యర్థుల పేర్లను మాత్రమే ప్రకటించడం వెనుక రీజన్ ఏంటన్నటువంటి చర్చ ఇప్పుడు జనసేన పార్టీతో పాటు ఏపీ వ్యాప్తంగా మొదలైంది. కన్ఫర్మ్ అయినటువంటి 24 సీట్లలో 19 స్థానాలలో జనసేనకు అభ్యర్థులు దొరకడం లేదని అప్పుడే వైసీపీ నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫస్ట్ లిస్ట్ లో మిగిలిన 19 మందికి ఏ నియోజకవర్గంలో స్థానం కల్పిస్తారన్న ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలలో జనసేన ఎన్ని స్థానాలలో పోటీ చేస్తుందన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు పలు జిల్లాలలో టీడీపీ సీనియర్ నేతలు పెండింగ్ లో పెట్టారు. ఇక్కడ జనసేన నుంచి తీవ్ర ఒత్తిడి కారణంగానే ఈ సీట్లు పెండింగ్ లో ఉంచినట్టుగా తెలుస్తోంది. త్యాగాలు తప్పవన్న జనసేనాని పవన్ కళ్యాణ్ తన సీటుని త్యాగం చేస్తారా అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. సహజంగా అభ్యర్థుల ప్రకటన అంటే అధినేత సీటు తప్పకుండా ఉంటుంది. కూటమి ఫస్ట్ లిస్ట్ లో భాగంగా కుప్పం నుంచి పోటీ చేస్తున్నట్లు చంద్రబాబు కన్ఫర్మ్ చేసిన పవన్ కళ్యాణ్ మాత్రం తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తానన్న విషయం కన్ఫర్మ్ చేయలేదు. దీంతో పవన్ కళ్యాణ్ గతంలో పోటీ చేసిన భీమవరం, గాజువాక నియోజకవర్గాలలో ఏదో ఒక నియోజకవర్గం పేరును ప్రకటిస్తారని జన సైనికులు ఆశించిన ఆ విధమైనటువంటి ప్రకటన ఏది వెలువడలేదు. దీంతో పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న సస్పెన్స్ నెలకొంది. ఫస్ట్ లిస్ట్ లో జనసేనకు 24 సీట్లు దక్కితే మిగిలిన 57 సీట్లలో జనసేనకు ఎన్ని సీట్లు దక్కే అవకాశాలు ఉన్నాయన్న చర్చ జరుగుతుంది. రెండవ జాబితాలో జనసేనకు 6కు మించి సీట్లు దక్కవన్న అంచనాలు కూడా ఉన్నాయి. మొత్తంగా జనసేన అభ్యర్థులు ఎవరన్న దానిపైన ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో వాడివేడి చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి కాంతి లైవ్ లో అందిస్తారు. కాంతి, సో జనసేనకు సంబంధించి మొత్తం 24 సీట్లను కూడా అనౌన్స్ చేయలేకపోయింది. సో దాంట్లో పవన్ కళ్యాణ్ పేరు కూడా లేదు. ముఖ్యంగా అంతకుముందు సభలలో రాజోలు కానీ మిగతా కొన్ని 2 నియోజకవర్గాలు మేము పోటీ చేస్తామని చెప్పారు, ఆ పేరు కూడా లేవు. ఏ విధంగా చూడొచ్చు అంటారు వీటిని? సాయి, ఏదైతే ఈరోజు జనసేన టీడీపీ కూటమిలో భాగంగా మొదటి అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. అందులో భాగంగా 24 సీట్లను జనసేనకు కేటాయించినప్పటికీ కూడా 24లో కేవలం 5 సీట్లను మాత్రమే ప్రకటించడము, దాంతోపాటుగా జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే అంశం కూడా స్పష్టత ఇవ్వకపోవడంతో అటు జన సైనికులతో పాటుగా మిగిలిన కార్యకర్తలు, నాయకులు అంతా కూడా అసహనంతోనే ఉన్నారనే చెప్పుకోవాలి. ఎంతైనా కూడా అధినేత సీటు మొదటిగా ప్రకటిస్తారు. అటు టీడీపీ అధినేత కుప్పం నుంచి ఏదైతే పోటీ చేస్తున్నట్లుగా ప్రకటించినప్పటికీ పవన్ కళ్యాణ్ కనీసం తను ఎక్కడి నుంచి పోటీ చేస్తారో కూడా చెప్పలేకపోవడం అనేది ఆశ్చర్యంగా ఉంది అంటూ వైసీపీ నాయకులు కూడా విమర్శలు అప్పుడే ప్రారంభమయ్యాయి. ఇక మరొక వైపు 24 సీట్లలో కేవలం 5 సీట్లనే ప్రకటించడం వెనుక కూడా ఏదైతే 24 అభ్యర్థులే దొరకనప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి పోటీ చేసేదానికి జనసేన దేనికి సరిపోతుంది అంటూ కూడా వైసీపీ నాయకులు విమర్శిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ 24 సీట్ల ప్రకటన విషయంలో కూడా కొంత జాప్యం ఉండే అవకాశం కూడా కనిపిస్తోంది. మరొక 2 రోజుల్లో అని చెప్పినప్పటికీ కూడా ఏలూరులో 28వ తేదీన జరిగే సభ అనంతరం ఆ 24 మంది లిస్టుని కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు 5 మంది పేర్లను మాత్రమే అనౌన్స్ చేయడం అనేది తీవ్ర నిరాశకు జనసేన కార్యకర్తలు, నాయకులు గురయ్యారనే చెప్పుకోవాలి. ఇక ఆశావాహులు ఎవరైతే ఉన్నారో పార్టీలో తమకు ఖచ్చితంగా టికెట్ వస్తుంది అని ఆశించిన వారు కూడా పూర్తిగా అసహనంతోనే ఉన్నారని చెప్పుకోవాలి. దీంతో పాటుగా టీడీపీలోని కొంతమంది సీనియర్ నాయకుల పేర్లను కూడా ఇంకా ప్రకటించలేదు. ఎందుకు అంటే జనసేనకు సంబంధించినటువంటి పొత్తులో భాగంగా ఆ సీనియర్ నాయకులకు సంబంధించినటువంటి సీట్లు కేటాయించే అవకాశం ఉంది. ఎక్కువగా ఉభయ గోదావరి జిల్లాలతో పాటుగా విశాఖ జిల్లాకి సంబంధించినటువంటి
అభ్యర్థులకు ఎంపిక విషయంలో కూడా కొంత జాప్యం జరుగుతోంది కాబట్టే జనసేన నుంచి ఉన్న ఒత్తిడి కారణంగానే టీడీపీ సీనియర్ నాయకులకు సంబంధించినటువంటి అభ్యర్థుల జాబితాలో లేవు అని కూడా చెప్తున్నారు. ఇక చూసుకున్నట్లయితే 118 సీట్లను ప్రకటిస్తే అందులో 24 సీట్లను జనసేన ప్రకటించలేకపోయింది. ఇక మిగిలిన 53 సీట్లకి సంబంధించిన దాంట్లో జనసేనకు వచ్చేవి 5 సీట్లు ఉంటాయి. అందులో కూడా 2-3 ఎంపీ స్థానాలను ఆశిస్తున్నారు కాబట్టి ఇక అసెంబ్లీ స్థానాల విషయంలోకి వస్తే ఒక 3-4 సీట్లకే ఇక జనసేన పరిమితం అవుతుంది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే 30 నుంచి 35 సీట్లు వస్తాయని జనసేన నాయకులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. అయినప్పటికీ కూడా ఆ సంఖ్య కూడా లేకపోవడము, అందులోనూ మొదటి లిస్టులోనే కనీసం జనసేన అభ్యర్థులను ప్రకటించకపోవడం ఏదైతే ఉందో దానికి సంబంధించినంత వరకు కూడా జనసేన నాయకులు కొంత అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కొనసాగుతుంది. సాయి, రైట్, థ్యాంక్ యూ కాంతి.